ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మిగతా అన్ని చోట్ల కరెంట్ ఉంది, మన ఓటీలో మాత్రమే కరెంట్ పోయింది. కరెంట్ రాకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. జీసస్, అలా కాకూడదు. థ్యాంక్ యూ సిస్టర్. త్వరగా ఆ కర్ణ మల్లిక్ గారిని మెప్పించి ఆయన గుడ్ బుక్స్ లో ఉండడం మానేసి ఆయన్నే పాగు చేసుకున్నాడు. సచ్ ఏ ఫూల్. ఓ గాడ్, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ రిస్కీ ఆపరేషన్. డాక్టర్, తల్లి హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతుంది. ఎపిడ్యూరల్ ఎలర్జిక్ రియాక్షన్ అవుతుంది సార్. ఇప్పుడేం చేయాలి? చిన్న ప్రాబ్లం అయినా మల్లిక్ నన్ను అస్సలు వదిలిపెట్టడు. సార్, కర్ణ సార్ని అడుగుదామా? వెళ్ళి అడుగు. సిస్టర్, ఎమర్జెన్సీ సార్. కర్ణ సార్, కర్ణ సార్, డాక్టర్ కార్తిక్ హ్యాండిల్ చేస్తున్న కేసు చాలా క్రిటికల్ గా ఉంది. పేషెంట్ కి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అండ్ ఎపిడ్యూరల్ అలర్జీ కూడా ఉంది. డాక్టర్ చాలా పానిక్ అవుతున్నారు. ఓ పని చేయండి, వెళ్ళి వీడియో కాల్ చేయండి. ఓకే సార్. సార్, సార్, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆపరేషన్ సీమ్స్ టు బి సో క్రిటికల్. లిసన్ కార్తిక్, నేను చెప్తూ ఉంటాను, యూ కీప్ ఫాలోయింగ్ దట్. ఓకే. పానిక్ అయితే రిస్ట్ వీక్ అవుతుంది. డోంట్ పానిక్, జస్ట్ ఫోకస్. షూర్. Inject direct oxytocin into the fibroid pseudo capsule. Thank you everyone. Thank you so much. కంగ్రాచులేషన్స్ సార్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. కంగ్రాచులేషన్స్ సార్. మగపిల్లాడు మావిడి సార్ ఆరోగ్యంగా ఉంది, ఎత్తుకోండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేవండి. కంగ్రాచులేషన్స్ సార్. నేను చెప్పాను కదా, డాక్టర్ కార్తీక్ ఈజ్ క్యాపబుల్ అని. మేడం, మీరు కంగ్రాచులేషన్స్ చెప్పవలసింది కార్తీక్ కాదు, కర్ణ గారికి. ఏంటి? కేసు హ్యాండిల్ చేస్తూ చేస్తూ కార్తీక్ గారు చాలా పానిక్ అయిపోయారు. కర్ణ గారు తన కేసుని హ్యాండిల్ చేస్తూ ఈయన కేసును కూడా వీడియో కాల్ ద్వారా గైడ్ చేస్తూ 2 కేసుల్ని సక్సెస్ఫుల్ చేశారు. మ్యామ్, కర్ణ సార్ అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా పానిక్ అవ్వకుండా చాలా కామ్ గా హ్యాండిల్ చేశారు. హీస్ రియల్లీ గ్రేట్ మ్యామ్. మలిక్ సార్, నథింగ్ టు వరీ, బోత్ ఆర్ ఫైన్. మీ అమ్మాయి, మీ మనవరాలు. మనవరాలా? ఐఎమ్ సారీ కర్ణ, మీతో రూట్ గా మాట్లాడాను. మీ అమ్మాయికి ఏమైనా అవుతుందేమోననే భయంతో మీరు అలా మాట్లాడారంతే. ఇట్స్ ఓకే. నాకిప్పుడు అర్థమైంది, జనం మిమ్మల్ని ఎందుకింత ఇష్టపడతారో గౌరవిస్తారో అని. చూడండి, మీరంతా కర్ణ డాక్టర్ని రోల్ మోడల్ గా తీసుకోండి. మా అందరికీ ఆయన రోల్ మోడల్ సార్. వంద మంది కార్తిక్ లాంటి వాళ్ళని హాస్పిటల్లో పెట్టుకునే బదులు ఒక్క కర్ణని జాగ్రత్తగా కాపాడుకోండి చాలు.
ఎన్ని జన్మల పుణ్యమో ఏమో ఏ రోజు నువ్వు 2 ప్రాణాలను భూమి మీదకి తెచ్చావు. ఆ పుణ్యం అంతా ఒక్కచోట చూడటం ఎంత సంతోషం కదా. మీ తాతగారు చెప్పింది గుర్తుందా? తాత ఎప్పుడు అనేవారు ప్రతి డెలివరీలో ఒక కొత్త ప్రాణం ఈ భూమి మీదకి వస్తుందని. ఆ గుర్తులే ఇవి. నువ్వేదీ మర్చిపోలేదు కదా. సార్ మీ క్లాస్కి టైం అయింది. వస్తున్నాను. వెళ్ళొస్తాను. నా కాబోయే డాక్టర్ కన్నా చాలా క్యూట్ కదా. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా అంటున్నావు? నీకు కాబోయేవాడనా? మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ రోజు తను ముందు వెళ్తూ నా వంక తిరిగి చూస్తారు. చూస్తూ ఉండు. ఓ పలకరిస్తాడని కూడా చెప్పి. నా మనసు చెప్తుంది ఈ రోజు ఆయన నాతో మాట్లాడతారు అని. నా మనసు చెప్తుంది ఆయన నేను ఎత్తుకుంటారేమో. గర్ల్స్, ఎక్స్క్యూజ్ మీ. ఆపరేషన్ థియేటర్లో మొబైల్ టార్చ్ని ఆన్ చేసింది ఎవరు? ఫస్ట్ ఐడియా వచ్చింది ఎవరికి? ఏంటి తను కర్ణ సార్ దగ్గరికి వెళ్తోంది? ఏం చేస్తుందో ఏంటోనే. ఒక డాక్టర్కి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇంకా సమయస్ఫూర్తి చాలా ముఖ్యం. అవి రెండు నీలో ఉన్నాయి. గుడ్ జాబ్. మీరు అక్కడ లేకపోతే ఈరోజు ఆపరేషన్ సక్సెస్ అయ్యేది కాదు. సార్ మరీ పొగడకండి. నో, నిజమే చెప్తున్నాను. చేసే పనిలో డెడికేషన్ లేకపోతే ఇది సాధ్యం కాదు. యు హావ్ డన్ ఇట్. అన్నీ మీ వల్లే సార్. ఓహో మీరే నాకు ఇన్స్పిరేషన్. నా రోల్ మోడల్ కూడా మీరే. అంతా సొల్లు. మ్మ్.